Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిభొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. ఆయన మన ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే వంటింట్లో చిటికలో చేసుకునే మనకి చిట్కాలు చెప్తూ ఉంటారు. ఇప్పటివరకు చాలా చెప్పారు. తామరకి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎన్నో చిట్కాలు ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది మళ్ళీ అడగడం జరిగింది ఈ తామరకి సంబంధించి ఇంకా ఏవైనా చిట్కాలు ఉంటే చెప్పండి అని. సో వారి కోరిక మేరకు ఇవాళ తామరకి సంబంధించి చిట్కాలు ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో తామరకు సంబంధించి ఇప్పటివరకు కొన్ని అయితే చెప్పారు మీరు చిట్కాలు, కానీ ఇంకా వ్యూవర్స్ అడిగారన్నమాట ఏంటి తామరకి ఇంకేమైనా చెప్తారా అని. సో అసలు తామర రావడానికి రీజన్స్ ఏంటి సార్? ఎవరిలో వస్తుంది తామర? సో అశుభ్రమైనటువంటి జీవన పద్ధతులు అనుసరించడం వల్ల ఈ యొక్క తామర వస్తుంటుంది. తామర అంటువ్యాధిమా, అంటువ్యాధి అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధి కాబట్టి ఇది సాంక్రామిక రోగం అని కూడా చెప్తుంటారు అనమాట. ఒక రకమైనటువంటి క్రిమి అంటే ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తుందమ్మా. కొన్ని రకాలైన చర్మ వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వస్తే, కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు వైరస్ వల్ల వస్తే, కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తుంటాయి. ఈ తామర వ్యాధి ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా కుటుంబంలో ఒకరికి ఉంటే ఎక్కువ శాతం మందిలో ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. ఎలాగంటే వాళ్ళు వాడేటువంటి దుస్తులు ప్రధానంగా అంటే డ్రెస్సెస్ వేసుకునేటువంటి దుస్తులు కానివ్వండి, లేకపోతే దుప్పట్లు కానీ, అదేవిధంగా ఈ బ్లాంకెట్స్, తర్వాత ఈ పడక మీద వేసుకునేటువంటి కానీ దిండు కవర్స్ కానీ ఏదో ఒక పద్ధతిలో అమ్మా ఇది ఒకరి నుంచి ఒకరికి ఫంగస్ ఆ బట్టల నుంచి కూడా ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది అనమాట. అదే కాకుండా ఈ తామర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు పడుకున్నటువంటి ఆ బెడ్ మీద మరి కుటుంబ సభ్యులు కూడా పడుకున్నప్పుడు కూడా ఆ బట్టల మీద ఉన్నటువంటి ఫంగస్ వీళ్ళకు సోకేసి వీళ్ళకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా ఈ ఫంగస్ రావచ్చమ్మా. ఈ తామర వ్యాధి మొట్టమొదట ఒక గుండ్రంగ రింగ్ లాగా ఈ యొక్క వ్యాధి మొదలవుతుంది. అందుకే దీన్ని రింగ్ వామ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. రింగ్ వామ్. సో ఒక రింగ్ లాగా తయారయ్యేసేసి ఆ సన్న సన్న గుల్లలు కనిపించేసి ఆ గుల్లలు కూడా దురద ఉండడము, గీరేసరికి ఆ గీరినటువంటి ఆ రసి పక్కన వచ్చినప్పుడు పక్కకు తగిలినప్పుడు ఆ పక్కన మళ్ళీ అది స్ప్రెడ్ కావడము, అదేవిధంగా ఒక ప్రాంతంలో మనం గీరేసి ఆ రసి ఉన్నప్పుడు వేరే ప్రాంతంలో కూడా మళ్ళీ తగిలించామనుకోండి చర్మం, ఆ ఏరియాలో కూడా మళ్ళీ ఇది రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయమ్మా. సో ఇంతింతై ఒటింత అయిన చందాన క్రమక్రమంగా ఇది విపరీతంగా పెరిగిపోతుంది. అదేవిధంగా వేసవి కాలంలో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. చెమట పోసేటువంటి తత్వం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, అదేవిధంగా బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ వ్యాధి నియంత్రణలో లేకపోవడం చేత, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం చేత అటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఒక పట్టణంలో లొంగకుండా వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి కారణాల చేత ఇక సమస్య వస్తుంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం ప్రధానమైన కారణం. సో వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు ఇలాంటి క్రిములు విజృంభించి మరి శరీరాన్ని అంతా అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి అలాంటి సమస్యల్లో అలా అతలాకుతలం చేసేటువంటి పరిస్థితుల్లో ఫంగస్ కూడా జోక్యం చేసుకొని ఈ యొక్క ఫంగస్ వల్ల అది కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. కాబట్టి దీన్ని ఒక ఫంగస్ వ్యాధిగా చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని తామర వ్యాధి అని చెప్పేసి సర్వసాధారణంగా మనం తెలుగులో చెప్పుకుంటుంటారు. ఏమున్నాయి దీనికి ఇంట్లో వంటింటి చిట్కాలు? ఓకే, చాలా ఉన్నాయమ్మా. సో దీనికి శ్రీగంధం పొడమ్మా మనకు మార్కెట్లో దొరుకుతుంది. శాండల్వుడ్ పౌడర్ అని చెప్పేసి చాలా సువాసన భరితమైనటువంటి ద్రవ్యమ్మా. శ్రీగంధం పొడి అంత సువాసన వస్తుంటుందమ్మా. సో శ్రీగంధం పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. రెండవది స్వచ్ఛమైనటువంటి పసుపు, అంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి అదొక 10 గ్రాములు తీసుకోవాలి, పసుపు పొడి. మూడవది కర్పూరం అనేసరికి మరి మీకు డౌట్ వచ్చి ఉంటుంది, చాలా మందికి డౌట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మన ఇంట్లో ఉండేటువంటి హారతి కర్పూరం చాలమ్మా, అదే సరిపోతుంది. సో హారతి కర్పూరాన్ని కూడా ఒక 10 గ్రాములు తీసుకొని చేత అలాగా నలిపితే పౌడర్ అయిపోతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 10 గ్రాములు, అంటే అన్ని సమానంగా కలుపుకోవాలమ్మా. సమస్య ఎక్కువ ఉందనుకోండి ఒక్కొక్కటి 28 తీసుకోవచ్చు, 30 గ్రాములనే తీసుకోవచ్చు. సో శ్రీగంధం పొడి, పసుపు పొడి, కర్పూరం ఈ 3 సమానంగా కలిపేసేసి ఆ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు పైపు తమంతగా వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. లేదంటే సమస్య తీవ్రత తగ్గిన తర్వాత
రోజు ఒక్కసారి వాడితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 2 సార్లు వాడేసేసి సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి కొన్నాళ్ళ పాటు వాడినా సరిపోతుంది. సో ఎలా వాడాలంటే మనకి ఎంత అవసరమైతే అంత మనం తయారు చేసుకున్నటువంటి పౌడర్ తీసుకొని తగినంత కొబ్బరి నూనె కలిపేశారు. కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనె బాగా రంగరించడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ లాంటి ఔషధం తయారైపోతుంది. చాలా బాగుంటుందమ్మా. సో ఆ విధంగా తయారైనటువంటి ఆ క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్ని తామర ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి ఫస్ట్ ఒక ½ మినిట్ సున్నితంగా మర్దం చేశారు. తర్వాత అదే క్రీమ్ని అప్లై చేశారు. చేసేసి ఒక అరగంట మ్యాక్సిమం 1 గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఈ యొక్క ఫార్ములాలో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసేసి ఫంగస్ కారకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయడం వల్ల ఫంగస్ క్రమక్రమంగా దాని యొక్క తీవ్రతను దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితి ఏర్పడమే కాకుండా మరి ఈ యొక్క తామర వల్ల కలిగేటువంటి దురద, పోటు, సలుపు, అసౌకర్యము, మంట ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి సమస్య అంతా తగ్గిపోయిన తర్వాత కూడా కనీసం కొన్నాళ్ల పాటు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మరి ఆ నల్లగా ఉన్నటువంటి భాగంలో అప్లై చేయడం వల్ల క్రమక్రమంగా తామర వల్ల కలిగినటువంటి నలుపు కూడా పోతుందమ్మా. మార్పు కూడా పోతుంది. అప్పట్లో కొంచెం సలైవా తీసి మార్నింగ్ అవర్స్లో సలైవా తీసి రుద్దాలి అని అనేవాళ్ళు. నిజంగా అది పనిచేసేది సార్? ఉందమ్మా. సెలైవాలో నిజంగా బెస్ట్ యాంటీబయాటిక్ అమ్మా. చాలా మందికి తెలియదు కానీ ఈ సెలైవా ఈ లాలాజలం ఏదైతే ఉందో యాంటీబయాటిక్ ఎఫెక్టివ్గా ఉండడం చేతనే మీరు బాగా గమనించండి. కొన్ని జీవజాతులను గమనించినట్లయితే ఇప్పుడు ఈ డాగ్స్ కానీ ఇతర అనిమల్స్ కానీ ఏమన్నప్పుడు పిల్లలు కాన్పోయిన తర్వాత డెలివరీ అయిపోతుందమ్మా. వాటి తర్వాత చిన్న వాటికి ఏం చేస్తాయంటే నాకేస్తాయి దేహాన్ని అంతా. సో ఆ జీవులకి ఏంటంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అది. సో ఎవరు దానికి నేర్పించలేదు అనమాట. అదే వైద్యం. వాటికి మరి ఏం ఔషధాలు ఉంటాయమ్మా? సో తమ సంతతికి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, తర్వాత డెలివరీ టైంలో ఏదన్నా జరిగినప్పుడు అటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు సో లాలాజలం ద్వారా మొత్తం క్లీన్ చేసేస్తుంది. లాలాజల స్నానం చేయించేస్తాయి అన్నమాట అవి. సో మీరు అన్నట్లు మరి పూర్వకాలం కూడా పెద్దలను మనం గమనించినట్లయితేమా ఏదైనా ఎక్కడికైనా పోయినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కానీ పొరపాటున ఏదైనా గాయమైనప్పుడు కోసుకున్నప్పుడు కానీ ఏదన్నా వర్క్ చేసేటప్పుడు చిన్న చిన్న ఘాట్లు పడతాయి చర్మం మీద. అలాంటప్పుడు అలాగా లాలాజలం అలా కొంచెంసేపు నోట్లో పెట్టుకోవడం కానీ అలా లాలాజలం పెట్టడం చేస్తుంటారమ్మా. సో యాంటీబయాటిక్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా. చాలా మందికి తెలియదు కానీ దీనివల్ల వుండ్ హీల్ అయ్యేటువంటి టెండెన్సీ ఉంటుంది. రెండోది ఏమంటే బ్లడ్ స్రావం కూడా రక్తస్రావం కూడా కాకుండా కంట్రోల్ చేసేటువంటి శక్తి ఆ లాలాజలానికి ఉందమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అందుకు పెట్టుకుంటారా అయితే వెంటనే? చాలా మందికి తెలియదు. ఇంకోటి కొంతమంది ఫాలో అవ్వడం చూశాను. ఫేస్ పైన పింపుల్స్ అయినప్పుడు కూడా చాలా మంది లాలాజలం తీసి అక్కడ పెట్టాలని, లేదంటే కంటి చూపుకి కూడా లాలాజలం పెట్టాలని అంటుంటారు. ఇవన్నీ పనిచేస్తాయా సార్? కొంతవరకు అమ్మా. కేవలం దాని మీదనే డిపెండ్ అయ్యేదానికి లేదు కానీ దానివల్ల మనిషికి ఇబ్బంది అయితే లేదు, హామ్ అయితే లేదు. సో వాళ్ళ లాలాజలం తీసుకొని అప్లై చేయడం వల్ల కొంత ఉపయోగం ఉంది తప్ప మరి అదే సంపూర్ణమైనటువంటి వైద్యం అయితే కాదమ్మా. మీరు అన్నట్లు ఏమంటే కొంచెం ఈ మొటిమలు ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కాస్త లాలాజలం తీసుకొని పల్లెల్లో రుద్దేసుకుంటారమ్మా. సో దానివల్ల ఈ యొక్క మొటిమలు ఇవి తగ్గిపోతాయని చెప్పేసి, అదేవిధంగా కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు లాలాజలం తీసుకొని కాటికలాగా పెట్టేసుకునే పద్ధతి కొన్ని ప్రాంతాల్లో ఉందమ్మా. సో వీటి వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుంది కానీ సంపూర్ణంగా జబ్బులు తగ్గిపోయే పరిస్థితి ఉండదమ్మా. ఇంకోటి ఏంటంటే లాలాజలం ఎప్పుడు పడితే అప్పుడు కాదు, నైట్ పడుకొని పొద్దున్న లేచినాక పెట్టాలి అని అంటారు కదా. దానివల్ల కొంచెం ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో కూడా, ఎందుకంటే ఈ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువ ఉంటుందమ్మా. సో మనం ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడడం కానీ ఏదైనా ఆహారం తీసుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట రెస్ట్ టైం కాబట్టి సో రాత్రిపూట ఏదో ఆహారం తీసుకుంటాము, ఉదయం దాకా మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుని బాడీ రెస్ట్ ఉంటాం కాబట్టి సో ఈ మౌత్కి యాక్షన్స్ ఏమి ఉండవు కదమ్మా. అప్పుడు ఎక్కువగా ఈ యొక్క బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దానివల్ల కొన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయి అనేటువంటి ఒక ఇదైతే ఉందమ్మా. ఇంకోటి ఏమంటే లాలాజలం వచ్చేసి ఆల్కలైన్ మీడియా. ఇప్పుడు మనకేమంటే ఆల్కలైన్ మీడియా ప్రధానం బాడీకి అనమాట. సో యాసిడ్ మీడియా అయితే ప్రాబ్లం అవుతుంది కానీ ఆల్కలైన్ మీడియా కాబట్టి మనకు పరోక్షంగా కొంతవరకు ఉపయోగపడుతుంది. కాబట్టి సమస్తం అన్ని జబ్బులకు అదే సంపూర్ణమైన వైద్యం కాదు కానీ కొంతవరకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉందమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబొట్ల
మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.